పట్టుకొని 30 లక్షలు డిఎస్పి రవి గారితో ఒప్పించుకున్నాడు. ఏమనంటే 10 లక్షలు ఇప్పుడు నీకు చెప్తున్నా నేను 10 లక్షలు చెప్పినాక ఇక వాళ్ళని ఏమన్నాడు 20 లక్షలు వాళ్ళని పట్టుకొని వచ్చినాక నేను మీకు డబ్బులు ఇస్తాను అని ఒప్పించుకున్నాడు కనకటి నరేష్. కనకటి నరేష్ ఎవరు? కనకటెంకన కొడుకు. కనకటెంకన కొడుకు ఒప్పించుకున్నాడు. ఇప్పుడు ఏం చేసిర్రు, సిఐని తుంగతుర్తి సిఐని డిఎస్పి గారు ఆడికి గుజరాత్కి పంపించిండు. ఎందుకంటే అందరూ కట్ల చిన్న ఉన్నాడు అక్కడ. కట్ల చిన్న వీళ్ళందరూ దాచుకుంటే ఎస్ఐని పంపించిండు. తుంగతుర్తి ఎస్ఐని పంపించిండు. పోయి వాళ్ళని పట్టుకొని రా. తుంగతుర్తి సిఐని డిఎస్పి గారు పంపించిండు. తుంగతుర్తి సిఐ గారిని డిఎస్పి గారు పంపించిండు. ఇక పంపించి వాళ్ళని తీసుకొని రాబో. వాళ్ళని తీసుకొని వచ్చినాక మనకి 20 లక్షలు వస్తాయి అని 30 లక్షలు డిఎస్పి గారితో ఒప్పుకున్నారు. 30 లక్షలు వేనారెడ్డి గారితో ఒప్పుకున్నారు. ఒప్పించుకొని పని అంతా చేస్తున్నారు. ఇక తుంగతుర్తి సిఐ తీసుకొని వచ్చి వాళ్ళని ఏం చెయ్యరు, మాకు న్యాయం జరగదు. డిఎస్పి గారు డిఎస్పి సిఐ గారు ఏం చెయ్యరు. ఏం చేస్తారంటే మీరు మాకు న్యాయం జరగాలంటే ఒకటే చేయాలి, డిఎస్పి గారి పైన తుంగతుర్తి సిఐ గారి పైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని కేసు నుంచి తప్పియాలి. లేకపోతే మేము న్యాయం జరగదు సార్. మాకు తెలిసింది సార్. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. నడుస్తుంది డిఎస్పీతో నడవదు సార్, ఐజీ గారితోనే నడుస్తుంది. మీరు ఐజీ గారితో పర్మిషన్ తీసుకోండి. ఎట్లయినా మీరు ఎట్లా చేయించినా డిఎస్పీ గారిని తుంగతుర్తి సిఐ గారి పైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని విధుల నుంచి తొలగించైనా కొత్త వాళ్ళనైనా పెట్టిపియండి సార్. మాకు న్యాయం జరగాలంటే, లేకపోతే మేము చెప్పిన న్యాయం జరగదు. ఇక వాళ్ళని పట్టుకొని వచ్చిరంటారు వేస్ట్. ఇక మీ కాళ్ళ మీద పడుతున్నారు. ఏదైతే మీ కాళ్ళు పట్టుకొని హస్తలో పెట్టదు. డిఎస్పీ గారి పైన సిఐ గారి పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఐజీ గారిని పట్టుకోవాలి. అడుగుతున్నాయి ఎవరు మాకు దిక్కులేరు, మీరు తప్ప. మీరు మాకు న్యాయం జరగాలి, జరిపియాలి సార్. మాకు న్యాయం జరగాలి సార్. ప్లీజ్ సార్, డిఎస్పీ రవి గారి పైన తుంగతుర్తి డిఐ గారి పైన మీరు కఠిన చర్యలు తీసుకోమని చెప్పాలి. డైరెక్ట్ ఐజీ సార్తో మాకు వీళ్ళతోనే సరిపోతుంది సార్. మేము కనకటి శ్రావణ అనేటోడు మందుల సాంబిల్ అన్నతో తిరుగుతుండు, నా దగ్గర రావట్లేడు అన్న ఉద్దేశం కేవలం ఎక్కడ కాదు అవును సార్. ఐజీ గారిని పట్టుకుంటే నేను మిర్యాల గ్రామానికి ధైర్యం ఇస్తున్నాను. అంత ధైర్యం మిర్యాల గ్రామానికి నేను ధైర్యం ఇస్తా ఉన్నాను. ఏం కాదు, మనిషి లేకపోతే హత్య చేయాలంటే అందుకోసమే మిర్యాల గ్రామం ఇవాళ చక్రాన్ని కోల్పోవచ్చు, కానీ మీ ధైర్యాన్ని కోల్పోవచ్చు. చక్రాన్ని కోల్పోవచ్చు, ధైర్యాన్ని కోల్పోద్దని నేను చెప్తా ఉన్నా. కనుక మీరు చేయమనా మీరు కూడా ధైర్యం ఉండాలి. జరిగిపోయింది, చట్టం ఏం చేయాలో పని చేస్తుంది. కనుక దయచేసి మీరు కూడా ఎవరు కూడా మీరు ఆలోచన చేయొద్దు. అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకొని బతకండి. వినరా, ఏమైనా ఆడిట్ అయితే కూడా నేను నా పరిధిలో ఉన్న పని నేను చేస్తాను. అమ్మా, మీ ఊరి కోసం నేను అసెంబ్లీలో మాట్లాడినా, ముఖ్యమంత్రితో మాట్లాడినా. ఇక్కడ అన్యాయం ముఖ్యమంత్రితో మాట్లాడినా. అవును, అందుకోసమని ఎవరు ఆవేశాలు పోతూ ఎవరు మనం ఆగవాగా. నేను మందుల సామ్యాలను చూడు, నేను ఉద్యమ కారణం ఇటువంటి సాయం చూసాను నేను కూడా. కానీ
మిరియాలు అనేది అంత పెద్ద గుడి కట్టుకొని కానీ దానికి అర్థం లేకుండా చేస్తున్నారు. అంత పెద్ద గుడి కట్టుకొని మనం కనుక ఆయన గురించి సహనతో ఉండాలి. చట్టం ప్రకారం చట్టం దాని పరిధిలో ఉండే న్యాయం చట్టం చేస్తుంది. అందుకోసం మీరు ఎవరు కూడా తొందరపడద్దని, మీరు కూడా తొందరపడద్దని బిడ్డలకు అందరికి కూడా ఏమా ధైర్యం మీద ఉండాలి. మీ అందరూ నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.